మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు మంత్రులు సీతక్క కొండ సురేఖ. మేడారం జాతరకు రావాలని కేసీఆర్ కు ఆహ్వాన పత్రాన్ని అందించారు. గాంధీ భవన్ నుంచి నేరుగా ఎర్రవెల్లి వెళ్లిన మంత్రులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకోగానే మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఆహ్వానం పలికారు. దగ్గరుండి కేసీఆర్ దగ్గరకు మంత్రుల్ని తీసుకెళ్లారు. కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మంత్రులు. కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకోవాలని మాజీ ముఖ్యమంత్రిని కోరారు మహిళా మంత్రులు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్ ఏదో ఒక రోజు మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకుంటానని చెప్పారు. లోపలికి మంత్రులు రాగానే బాగున్నారా అమ్మా అంటూ కేసీఆర్ మహిళా మంత్రుల్ని పలకరించారు. అతిథి మర్యాదలతో పసుపు కుంకుమలు చీర తాంబూలాలతో ఆడబిడ్డలను సత్కరించారు కేసీఆర్. ఆ తర్వాత ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందించారు. ఈ నెల 28 నుంచి మేడారం మహాజాతర జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు మంత్రులు సీతక్క కొండ సురేఖ. మేడారం జాతరకు రావాలని కేసీఆర్ కు ఆహ్వాన పత్రాన్ని అందించారు. గాంధీ భవన్ నుంచి నేరుగా ఎర్రవెల్లి వెళ్లిన మంత్రులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకోగానే మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఆహ్వానం పలికారు. దగ్గరుండి కేసీఆర్ దగ్గరకు మంత్రుల్ని తీసుకెళ్లారు. కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మంత్రులు. కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకోవాలని మాజీ ముఖ్యమంత్రిని కోరారు మహిళా మంత్రులు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్ ఏదో ఒకరోజు మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకుంటానని చెప్పారు. ఇక లోపలికి మంత్రులు రాగానే బాగున్నారా అమ్మా అంటూ కేసీఆర్ మహిళా మంత్రుల్ని పలకరించారు. అతిథి మర్యాదలతో పసుపు కుంకుమలు చీర తాంబూలాలతో ఆడబిడ్డలను సత్కరించారు కేసీఆర్. ఆ తర్వాత ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందించారు. ఈ నెల 28 నుంచి మేడారం మహాజాతర జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.